మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. దయచేసి ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆమేన్. చాలు. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటంటే కనుక పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం. హల్లెలూయా. మన అంశం ఏంటిది? పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే కనుక మరి స్వప్న సిస్టర్ మీద మ్యూట్లో పెట్టుకోండి. మరి మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే కనుక మరి యోహాను భక్తుడు నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి నీళ్ళలో మరి యోహాను భక్తుడు బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు మరి బ్యాప్టిజం తీసుకోవడానికి యేసుప్రభు వచ్చాడు. హల్లెలూయా. సో మరి యేసుప్రభు రాకముందు, యేసుప్రభు వస్తున్నప్పుడే మరి ముందు ఇక్కడ మరి బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చిన ప్రజలతో ఇక్కడ మరి యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి 11వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మరి మీకు బ్యాప్టిజం ఇచ్చును అంటున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ మరి 3 బ్యాప్టిజాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. మరి యోహాను భక్తుడు ఇక్కడ 3 బ్యాప్టిజాలు చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమేం బ్యాప్టిజాలు ఉన్నాయంటే కనుక వాటర్ బ్యాప్టిజం ఉంది, బ్యాప్టిజం విత్ హోలీ గోస్ట్ ఉంది, అంటే మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఉంది, అగ్ని బ్యాప్టిజం ఉంది. హల్లెలూయా. ప్రైజ్. మరి నీళ్ళ బ్యాప్టిజము మరి ఎందుకు మరి యోహాను భక్తుడు మరి నీళ్ళతో ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నాడు అంటే మరి మారు మనసు నిమిత్తం. హల్లెలూయా. మరి వాటర్ బ్యాప్టిజం దేనికి? మారు మనస్సు గురించి. హల్లెలూయా. మరి మనం నీళ్ళు పోసుకున్నప్పుడు మన శరీరం మీద నీళ్ళు పోసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరం మీద మరి ఉన్న మురికంతా కూడా పోతుంది కదా. హల్లెలూయా. మరి అలాగే మరి ఈ వాటర్ బ్యాప్టిజం దేనికి గుర్తు అంటే కనుక మారు మనసుకు గుర్తు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావు అనడానికి మరి బ్యాప్టిజం గుర్తు కాబట్టి మరి మారు మనసుకు గుర్తుగా మరి మారు మనసు నిమిత్తము మరి మరి వాటర్లో బ్యాప్టిజం ఇచ్చాడు యోహాను. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు మరి దేంతో బ్యాప్టిజం ఇస్తాడంట? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బ్యాప్టిజం ఇస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ తెలుగులో పరిశుద్ధాత్మలో అని ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో అయితే విత్ మరి బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ గోస్ట్ అని ఉంటుంది. హల్లెలూయా. విత్ అంటే తో అన్నమాట. అంటే హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మతో యేసు ప్రభు పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం ఇస్తాడు. అలాగే మరి అగ్నితో కూడా బ్యాప్టిజం ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. మరి అగ్నితో బ్యాప్టిజం అంటే చాలామంది మరి ఏమనుకుంటారు అంటే కనుక పరిశుద్ధాత్మ అగ్ని అనుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ అగ్ని కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని అయితే మరి ఇక్కడ దేవుడు ఇక్కడ యోహాను భక్తుడు మరి రెండింటిని వేరువేరుగా చెప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము, అగ్నితో బ్యాప్టిజం అని చెప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని అయితే పరిశుద్ధాత్మ అగ్ని బ్యాప్టిజం అని చెప్తాడు. ప్రైజ్. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ వేరువేరుగా చెప్పాడు అంటే కనుక మరి 2 కూడా వేరువేరు బ్యాప్టిజాలు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము అంటేనేమో మరి పరిశుద్ధాత్మునికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటిది? సర్వసత్యంలోనికి నడిపించడం. హల్లెలూయా. అసలు బ్యాప్టిజము అంటే మరి బ్యాప్టిజానికి అర్థం ఏంటిది? హల్లెలూయా. మరి బ్యాప్టిజం అనే పదము మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకులో నుంచి వచ్చిందనమాట.
హల్లెలూయా. మరి గ్రీకు పదం బ్యాప్టిజో అనే గ్రీకు పదాన్నే మరి ఇంగ్లీష్లోకి బ్యాప్టిజం అని చెప్పి మరి మరి ట్రాన్స్లేట్ చేశారు. హల్లెలూయా, ప్రైజ్. అయితే మరి బ్యాప్టిజం అనే దానికి మరి మీనింగ్ ఏంటంటే కనుక ఇంగ్లీష్లో డిప్. హల్లెలూయా. అంటే మరి తెలుగులో మరి మునుగడం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్. బ్యాప్టిజము అంటే అర్థం ఏంటిది? మునుగడం. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మరి దేవునిలో మరి మునుగడము. హల్లెలూయా. మరి బ్యాప్టిజము. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం ఇస్తాడంట, అగ్నితోనూ బ్యాప్టిజం ఇస్తాడంట. హల్లెలూయా. అంటే మరి అగ్నితో బ్యాప్టిజము ఏంటంటే కనుక మరి ఇది అగ్నిగుండము. హల్లెలూయా. ఇప్పుడు బ్యాప్టిజము అంటే ఏంటిది? మునుగడం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అయితే అగ్నితో మనం నింపబడతాం. మరి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 120 మంది కూడా మరి పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డారు. ప్రైజ్. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడతాం. హల్లెలూయా. కానీ మరి అగ్ని బ్యాప్టిజము అంటే కనుక పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కాదు. హల్లెలూయా. అగ్ని బ్యాప్టిజం అంటే కనుక అది ఏంటిదంటే మరి అగ్నిగుండంలో పడద్రోయబడ్డం. హల్లెలూయా. మరి ఇక్కడ మరి యోహాను భక్తుడు మరి ఇక్కడ మరి యేసు ప్రభు దేంట్లో బ్యాప్టిజం ఇస్తాడని చెప్పి చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, అంటే మరి రెండిటితో కూడా బ్యాప్టిజం ఇవ్వగలడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరి మనం నడిపిస్తాడు. నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే కనుక అగ్నిగుండంలో కూడా మరి పడద్రోస్తాడు. హల్లెలూయా. మరి తర్వాత వచనాల్లో చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరి 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం చదవండి ఎవరన్నా. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరి ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళము బాగా శుభ్రం చేసి ఏం చేస్తాడంట? గోధుమలేమో కొట్టులో వేస్తాడంట. ఇప్పుడు యేసు ప్రభు ఏమేం బ్యాప్టిజాలు ఇస్తాడని చెప్పాడు? యోహాను పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము, అగ్నితో బ్యాప్టిజం ఇస్తాడని చెప్పాడు. హల్లెలూయా. సో మరి ఇక్కడ ఈ 12వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? గోధుమలనేమో కొట్లో పోస్తాడంట. హల్లెలూయా. మరి గోధుమలు ఎవరు? మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా. అంటే మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజము ఎవరికి కలుగుతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, మారు మనసు పొందిన వారికి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఆరనే అగ్నిలో ఏం పడేస్తాడంట? పొట్టును పడేస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్. అంటే మరి పొట్టు ఏంటిది? మరి శరీర కార్యాలు కలిగిన వారు. హల్లెలూయా. మరి దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు, మారు మనసు పొందని వారు. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఈ పొట్టు. హల్లెలూయా. మరి పొట్టును ఏం చేస్తాడంట? ఆరని అగ్నిలో పడేస్తాడంట. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు మరి పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం ఇవ్వగలడు. హల్లెలూయా. అగ్నిగుండంలో కూడా పడద్రోయగలడు. హల్లెలూయా అని చెప్పి మరి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ 3 బ్యాప్టిజాలు, వాటర్ బ్యాప్టిజము, పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము, అగ్ని బ్యాప్టిజం, ఈ 3 బ్యాప్టిజాల్లో కూడా మరి మనం ఏ బ్యాప్టిజాలు మనం తీసుకోవాలంటే కనుక వాటర్ బ్యాప్టిజం తీసుకోవాలి కంపల్సరిగా. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకోవాలి. ప్రైజ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి అగ్ని బ్యాప్టిజం అంటే ఏంటిదంటే కనుక అగ్నిగుండంలో పడద్రోయబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మనల్ని మన కొరకు తన ప్రాణాన్ని అర్పించింది మరి నిత్య జీవంలో ప్రవేశించడానికే కానీ అగ్నిగుండంలో ప్రవేశించడానికి కాదు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ అగ్ని బ్యాప్టిజం తీసుకోవాలని కోరుకోవద్దు. హల్లెలూయా. మనం ఏ బ్యాప్టిజం తీసుకోవాలి? నీళ్ళ బ్యాప్టిజం తీసుకోవాలి, మారు మనసు నిమిత్తము. తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజము మరి తీసుకోవాలి. హల్లెలూయా. మరి మనకు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేది ఎందుకు అవసరము? హల్లెలూయా. అంటే కనుక మరి సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తుందంట?
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రం నేను కూడా పొందుతానని చెప్పి మరి ఒక శాపములో ఉంటూ మరి ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. అయితే మరి దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతుంది? హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అంటే కనుక మరి పరిశుద్ధాత్మతో మనం నడిపింపబడినప్పుడే. హల్లెలూయా. మరి ఇక్కడ రోమా పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. రోమా పత్రిక చదవండి. ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా అని చెప్తున్నారు. తర్వాత 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది అంటున్నారు. హల్లెలూయా. అంటే సృష్టి యావత్తు మరి శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే కనుక మరి 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 మనమందరం కూడా దేవుని కుమారులంగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుని పిల్లలంగా మార్చబడాలి. హల్లెలూయా. అయితే మరి దేవుని పిల్లలంగా మార్చడానికి దేవుడు ఎవరికి బాధ్యతనిచ్చాడంటే కనుక పరిశుద్ధాత్మకు బాధ్యతనిచ్చాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు మరి మన మధ్యలో పెట్టాడు? హల్లెలూయా. అంటే కనుక మనం సంపూర్తిగా దేవుని స్వరూపంలోనికి మార్చబడడం కోసమే. హల్లెలూయా. మరి మనంతట మనము మరి దేవుని స్వరూపంలోనికి మార్చబడగలుగుతున్నామా అంటే లేదు. హల్లెలూయా. మరి మనం ఎంత నీతిగా ఉండాలనుకున్నా కూడా ఏం చేస్తున్నాం? పాపం అనేది చేస్తున్నాం, నీతిగా ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. అయితే మరి పరిశుద్ధాత్మ మనం ఎట్లా నీతిగా ఉండగలం? మనం ఏ విధంగా దేవుని స్వరూపంలోనికి మార్చబడగలం? దేవుని కుమారులంగా మార్చబడగలం. హల్లెలూయా. అంటే కనుక పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మరి ఒక సహాయకుడిగా దేవుడు మనకి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి దేవుని కుమారులుగా మనల్ని మార్చడం కోసమే మరి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి మరి పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడి మరి దేవుని కుమారులంగా మార్చబడాలి. హల్లెలూయా. మరి దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడంటే దేవుని స్వరూపంలోనికి మనల్ని మార్చడం కోసమే ఇచ్చాడు. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము మొదటి కొరింథీ కాదు, 2వ కొరింథీ 3వ అధ్యాయము 17-18 2 వచనాలు చదవండి. ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు యెహోవా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అంటున్నాం. హల్లెలూయా. అంటే స్వాతంత్ర్యం అంటే ఇది ఎలాంటి స్వాతంత్ర్యము? మరి మన ఇష్టానుసారంగా జీవించడం కాదు. హల్లెలూయా. పాపములో నుంచి మనం విడుదల పొందుకున్నాం. హల్లెలూయా. సో ఆ స్వాతంత్ర్యం మాత్రమే. అంటే మరి ఆత్మీయంగా అత్యధికంగా ఎదిగే స్వాతంత్ర్యం మాత్రమే. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభువు ఆత్మ చేత మనం ఏమవుతున్నామంటే మనం అందరం కూడా ముసుగులేని ముఖముతో హల్లెలూయా ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయించు. అంటే యేసు ప్రభువుకి దేవునికి మనల్ని చూసుకుంటే ఎట్లుండాలంటే కనుక ఆయన చూసుకున్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. సో ఆశతోటి దేవుడు ఏం చేశాడంటే
మరి ఆయన మహిమను మనము అద్దం వలె ప్రతిఫలింపజేయడానికి, మరి మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకోవడానికి మరి ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నామంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి ఆ పోలికగా మరి దేవుని స్వరూపంలోనికి సంపూర్తిగా మరి మనం మార్చబడ్డం కోసమే దేవుడు పరిశుద్ధాత్మను పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనకు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేది చాలా అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మనం పొందుకున్నప్పుడే, పరిశుద్ధాత్మతో మనం బ్యాప్టిజం పొందుకున్నప్పుడే హల్లెలూయా మరి మనం సంపూర్తిగా దేవుని స్వరూపంలోనికి మార్చబడతాం. హల్లెలూయా. సంపూర్తిగా దేవుని కుమారులంగా మనం మార్చబడతాం. మనం ఎప్పుడైతే సంపూర్తిగా దేవుని కుమారులంగా మనం మార్చబడతామో హల్లెలూయా మరి అప్పుడే యేసు ప్రభు వస్తాడు. అప్పుడే మరి సృష్టి యావత్తు కూడా హల్లెలూయా మరి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. సృష్టి యావత్తు కూడా శాపం నుంచి విడుదల పొందుకుంటుంది. హల్లెలూయా. కాబట్టే మరి మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డం కోసము, దేవుని కుమారులంగా మార్చబడ్డం కోసమే మరి దేవుడు పరిశుద్ధాత్మను పెట్టాడు. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొదట వాటర్ బ్యాప్టిజం తీసుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజము మనము ఎలా తీసుకోగలం? హల్లెలూయా. అంటే కనుక మరి అపోస్తులుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసుకుంటే కనుక చదవండి ఎవరైనా. అపోస్తులుల కార్యము 2వ అధ్యాయం 38. క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి పేతురు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు ఏమని చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది. హల్లెలూయా. అంటే మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను నడిపిస్తాడు? మొదట నువ్వు మారు మనసు పొందినప్పుడే. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం తీసుకుంటావంటే మొదట నీకేం కావాలో? మారు మనసు అనేది కావాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని కూడా చూసుకుంటే కనుక మరి యేసు ప్రభు ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అంటే కనుక మరి వాటర్ బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే. హల్లెలూయా. మరి యోహాను చేత వాటర్ బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే మరి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదికి దిగి రావడం మరి యోహాను భక్తుడు చూశాడు. హల్లెలూయా. అంటే మరి వాటర్ బ్యాప్టిజం దేనికి గుర్తు? మారు మనస్సుకు గుర్తు. హల్లెలూయా. మరి మారు మనస్సు నిమిత్తము మరి వాటర్ బ్యాప్టిజం. హల్లెలూయా. అంటే మరి నువ్వు మారు మనసు పొంది మరి ఇప్పుడు వాటర్ బ్యాప్టిజం కూడా ఎట్లా తీసుకోవాలంటే నువ్వు మారు మనసు పొందే. హల్లెలూయా. మరి చాలామంది వాటర్ బ్యాప్టిజం తీసుకుంటారు, కానీ మారు మనసు పొందుతున్నారా అంటే లేదు. హల్లెలూయా. వాటర్ బ్యాప్టిజం మాత్రం తీసుకుంటున్నారు, కానీ మారు మనసు మాత్రము పొందట్లేదు. హల్లెలూయా. మరి మారు మనసు అంటే ఏంటిది? మరి శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టి మరి దేవుని క్రియలు కలిగి ఉండడానికి ప్రయత్నించడమే మరి మారు మనసు. హల్లెలూయా. అయితే మరి చాలామంది వాటర్ బ్యాప్టిజం అందరు తీసుకుంటున్నారు వాటర్ బ్యాప్టిజం. హల్లెలూయా. కానీ మరి హృదయంలో మార్పు జరుగుతుందా అంటే జరగట్లేదు. హల్లెలూయా. హృదయంలో మార్పు జరగట్లేదు కాబట్టి మరి ఏం తీసుకోలేకపోతున్నారు అంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకోవాలంటే మొదలు ఏం కావాలి? నీకు మారు మనస్సు అనేది కావాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి వాటర్ బ్యాప్టిజము ఏంటంటే కనుక మరి నీళ్ళలో మరి నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు అందరి ముందట మరి యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా మరి నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని హల్లెలూయా. ఇప్పుడు వాటర్ బ్యాప్టిజం అంటే ఎట్లా తీసుకుంటాం? మనము నీళ్ళలో మరి మునిగి మళ్ళా తిరిగి లేపబడతాం. హల్లెలూయా. నీళ్ళలో మునగడం ఏంటిదంటే యేసు ప్రభుతో పాటు పాపం విషయంలో చనిపోవడం.
హల్లెలూయా. తిరిగి లేవడం ఏంటంటే కనుక మరి యేసు ప్రభువుతో పాటు మరి దేవుని కొరకు జీవించడానికి, నీతిగా జీవించడానికి, దేవుని కొరకు జీవించడానికి తిరిగి లేవడం. హల్లెలూయా. మరి అంటే మరి ఈ వాటర్ బ్యాప్టిజం అనేది మరి మన పాపముల నిమిత్తం చనిపోయి మరి దేవుని కొరకు జీవించడానికి తిరిగి మరి లేపబడ్డాము అనడానికి ఇదొక గుర్తు. హల్లెలూయా. మరి అందరి ఎదుట మనం ఒప్పుకుంటున్నట్టు వాటర్ బ్యాప్టిజం ఎలాంటిదంటే వివాహం లాంటిది అనమాట. హల్లెలూయా. మరి వివాహము మరి మనము మన జీవితంలో మనం చూసుకుంటే కనుక బర్త్డేస్ కానీ మరి కొన్ని ప్రోగ్రామ్స్ ఖాళీ ఫ్యామిలీ మట్టుకే చేసుకుంటాం. హల్లెలూయా. కానీ వివాహం మట్టుకు అందరినీ పిలుస్తాం. హల్లెలూయా. వివాహానికి మరి బంధువులను మరి ఇరుగు పొరుగు వారిని అందరిని కూడా పిలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మరి వీరికి వివాహం జరిగిందని చెప్పి మరి అందరు గుర్తించడానికి. సో హల్లెలూయా. మరి అలాగే మరి వాటర్ బ్యాప్టిజం అనేది కూడా ఒక వివాహం లాంటిదన్నమాట. హల్లెలూయా. మరి నువ్వు వాటర్ బ్యాప్టిజం మరి అందరి ఎదుట నువ్వు తీసుకుంటావు. అందరి ఎదుట నువ్వు తీసుకున్నప్పుడు హల్లెలూయా మరి పాపముల విషయంలో నేను చనిపోయి యేసు ప్రభుతో పాటు దేవుని కొరకు జీవించడానికి మరి నేను తిరిగి లేచానని చెప్పి మరి అందరికీ ఆ వాటర్ బ్యాప్టిజం మూలముగా మరి నువ్వు తెలియజేస్తున్నావు. హల్లెలూయా. అయితే అందరూ కూడా మరి యేసు ప్రభుతో పాటు పాపం విషయంలో చనిపోయి తిరిగి లేచానని చెప్పి మరి వాటర్ బ్యాప్టిజంతో తెలియజేస్తున్నారు. కానీ ఆ రకంగా జీవిస్తున్నారా అంటే లేదు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకోలేకపోతున్నావు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఎప్పుడు పొందుకుంటావు అంటే కనుక మరి నువ్వు మారు మనసు పొందినప్పుడే. హల్లెలూయా. నువ్వు వాటర్ బ్యాప్టిజం తీసుకొని నువ్వు పూర్తిగా మారు మనసు పొందినప్పుడే మరి శరీర క్రియలన్నీ కూడా మరి నువ్వు విడిచిపెట్టి హల్లెలూయా మరి దేవుని కొరకు జీవించడం నువ్వు మొదలుపెట్టినప్పుడే, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడే హల్లెలూయా మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజాన్ని కూడా నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా. అయితే మరి మరి ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మరి ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే అప్పుడు ఆ తర్వాత ఏం పొందుకుంటారంట, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా. సో మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా ఎట్లా పొందుకుంటారో అంటే కనుక ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మరి యోహాను చేత బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి వచ్చాడా అంటే లేదు. హల్లెలూయా. యేసు ప్రభు యోహాను చేత బాప్టిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరన్నా. లూకా సువార్త 11వ అధ్యాయము 11 కాదు, అది కాదు ఒక్క నిమిషం. లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 21. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చాలు. హల్లెలూయా. మరి యేసు ప్రభు కూడా ఎట్లా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, మొదట యోహాను చేత బాప్టిజం తీసుకొని ఆ తర్వాత ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ మరి శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడంట. హల్లెలూయా. అంటే మరి నువ్వు మరి మారు మనసు పొంది వాటర్ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మ బ్యాప్టిజం నువ్వు ఎప్పుడు తీసుకుంటావు, పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే కనుక మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడే. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు అంటేనేమో సాతానును నువ్వు పిలవాల్సిన అవసరం లేదు.
హల్లెలూయా. వాడు 24 గంటలు నీ గడప దగ్గరనే ఉంటాడు. కాబట్టి నువ్వు కొంచెం సంధిస్తే చాలు వాడు దూరుతాడు. హల్లెలూయా. అయితే మరి దేవుడు అట్లా కాదు. దేవునికి నీ పర్మిషన్ కావాలి. హల్లెలూయా. దేవా నువ్వు నన్ను నడిపించని చెప్పి నువ్వు మరి దేవుని అడిగినప్పుడే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పర్మిషన్ లేకుండా నీ జీవితంలో ఏది కూడా చేయడానికి దేవుడు ఇష్టపడాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం దేవుడు ఎట్లా ఇచ్చాడంటే మరి మొదలు ఇజ్రాయేలీల పర్మిషన్ తీసుకున్నాడు. హల్లెలూయా. మరి మోషేతో మరి దేవుడు చెప్తాడు, నువ్వు క్రిందికి వెళ్ళి ఇజ్రాయేలీలను అడుగు, నేను ఆజ్ఞలు ఇస్తాను, ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తారా లేదా, హల్లెలూయా అని చెప్పి నువ్వు అడిగి మరి వాళ్ళు పాటిస్తామని చెప్తే నేను ఆజ్ఞలు ఇస్తా అని చెప్తాడు. అప్పుడు మరి మోషే మరి పర్వతం దిగి వచ్చి ఇజ్రాయేలీని అడిగితే మరి ఇజ్రాయేలీలు దేవుడు మాకేది సెలవిచ్చినా కూడా అది మేము పాటిస్తాము, హల్లెలూయా అని చెప్పారు. మరి ఆ మాట చెప్పినప్పుడు మరి మోషే వెళ్ళి దేవునితో చెప్తే అప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని బోధించాడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు మరి మన జీవితంలో ఏది చేయాలన్నా కూడా మరి పర్మిషన్ తీసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మన పర్మిషన్ తీసుకోకుండా దేవుడు ఏది కూడా చేయడానికి అస్సలు ఇష్టపడాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరి నువ్వు పరిశుద్ధాత్మతో బాప్టిజం నువ్వు తీసుకోవాలంటే కనుక మరి నువ్వు ఏం చేయాలో మొదలు మారు మనసు పొందాలి, వాటర్ బాప్టిజం తీసుకోవాలి. తర్వాత మరి ఆ పరిశుద్ధాత్మ నిమిత్తము ప్రార్థన కూడా చేయాలి. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేశాడు. తర్వాత మరి మనల్ని కూడా ప్రార్థన చేయమంటుండే. ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము 13, 14 2 వచనాల్లో చూసుకుంటే కనుక పరిశుద్ధాత్మ కొరకు మనల్ని ప్రార్థన చేయమని చెప్పాడు యేసు ప్రభు. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 13, 14 2 వచనాలు చదవండి ఎవరన్నా. పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించినను. ఒకప్పుడు ఆయన చాలు హల్లెలూయా. ఓకే. మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, అడుగువానికి మరి ఇక్కడ దేవుడు ఏమిస్తాడంట, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. అంటే మరి అడుగువానికి ఏమిస్తాడంట, దేవుడు పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా ఇస్తాడంట. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ మరి దేవుడు పరిశుద్ధాత్మని అడుగుమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మతో నువ్వు బాప్టిజం తీసుకోవాలంటే నువ్వు ఏం అడగాలి, దేవా పరిశుద్ధాత్మతో బాప్టిజం నాకు ఇవ్వని అడగాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు అడిగినప్పుడే దేవుడు పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇస్తాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మతో బాప్టిజం అంటే ఏంటిది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోని నడిపిస్తాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపించడమే ఏంటిదంటే కనుక పరిశుద్ధాత్మతో బాప్టిజం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు మరి పాపము నిమిత్తం ఒప్పిస్తాడు. మరి పరిశుద్ధాత్మునికి ఎలాంటి బాధ్యత దేవుడు ఇచ్చాడంటే కనుక యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 19వ వచనం వరకు చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుంచి 19 వరకు చదవండి. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును కూర్చియు నీతిని కూర్చియు తీర్పును కూర్చియు లోకమును ఒప్పుకొన చేయు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును కూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని కూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును కూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును.
ఆయన తనంతట తానే మేమేమీ బోధింపగా వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోని విని చదవండి తీసుకొని చదవండి 14 తెలియజేయను. ఆయన నా వాటిని విని తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ వాణ్ణి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పుతుంది. కొంచెం కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెం కాలంలో నన్ను చూచెదరని చెప్పింది. కాబట్టి చాలు సిస్టర్, చాలు ఓకే. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి మరి ఏం చేస్తాడు అనేది యేసు ప్రభు ఇక్కడ బోధిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంట, మరి లోకము మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును అంటున్నాడు. హల్లెలూయా. పాపం గురించి అంటే పాపం అంటే ఏంటిది, నీతి అంటే ఏంటిది, మరి పాపం చేసిన వానికి దేవుడు ఎలాంటి తీర్పుని ఇస్తున్నాడు అనేది మరి లోకానికి ఏం చేస్తున్నాడంట, పరిశుద్ధాత్ముడు వచ్చి ఒప్పింపజేస్తున్నాడంట. హల్లెలూయా. మరి చాలామంది ఈ వచనాన్ని చాలామంది ఎట్లా తీసుకుంటారంటే కనుక మరి మారు మనసు గురించి అని తీసుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మరి నీలో ఉంటేనే నువ్వు పశ్చాత్తాపడతావంట. హల్లెలూయా. కానీ అది కాదు. హల్లెలూయా. ఇప్పుడు మరి పేతురు ఏం చెప్పాడు, మీరు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటేనే తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని చెప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం ఎప్పుడు పొందుకుంటాం, ఎప్పుడు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకుంటామంటే మొదలు మనం మారు మనసు పొందినప్పుడే. హల్లెలూయా. మనం పాపాన్ని విడిచిపెట్టినప్పుడే, పాప సంబంధమైన క్రియలను విడిచిపెట్టి వాటర్ బ్యాప్టిజం తీసుకున్నప్పుడే తర్వాత పరిశుద్ధాత్మతో కూడా మనం బ్యాప్టిజం తీసుకుంటాం. హల్లెలూయా. మరి ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మరి లోకమును ఒప్పింపజేయును అంటే కనుక ఇది మారు మనసు నిమిత్తం కాదు. ఇది ఏంటంటే కనుక ఒక దృఢ విశ్వాసం. హల్లెలూయా. మరి పాపం అనేది ఏంటిది అనేది మరి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ మరి మనలో ఒక దృఢ విశ్వాసాన్ని, దృఢ నమ్మకాన్ని, అంటే మరి ఫలానాది దేవునికి ఇష్టమైనది కాదు హల్లెలూయా అన్న ఒక నమ్మకాన్ని దేవుడు మరి పరిశుద్ధాత్ముడు పుట్టిస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. మరి ఫలానా క్రియ దేవునికి చాలా ఇష్టమైంది, హల్లెలూయా, ఫలానా క్రియ దేవునికి ఇష్టం లేదు అన్నది మరి మనకు బోధించి మరి ఆ విషయంలో మనకు ఒక మరి విశ్వాసాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. అంటే మరి మనం స్ట్రాంగ్గా దేన్నైతే నమ్ముతామో హల్లెలూయా అదే మనం చేస్తాం. హల్లెలూయా. మనం అన్నీ కూడా వింటాము కానీ అన్నీ పాటిస్తామంటే కాదు. నువ్వు ఏదైతే పట్టుకుంటావో హల్లెలూయా, ఏదైతే నీ మైండ్కి తగిలిందో హల్లెలూయా, ఏదైతే నీ మైండ్లో కూర్చుందో అదే నువ్వు పాటించడానికి చూస్తావు. హల్లెలూయా. సో మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎట్లా ఒప్పింపజేస్తాడంటే మరి ఖచ్చితంగా ఫలానా క్రియ అంటే మరి కోపము దేవునికి ఇష్టమైంది కాదు, అబద్ధం ఆడడం దేవునికి ఇష్టమైంది కాదు మరి అని చెప్పి మరి ఇట్లా మరి దేవునికి విరోధమైన క్రియలు ఏంటివి అనేది మరి పరిశుద్ధాత్ముడు బయలుపరిచి హల్లెలూయా మరి పాపం విషయంలో ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. అంటే మరి పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి అందరికీ తెలుసు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. కానీ పాపం చేయకుండా ఉంటున్నాడా? లేదు. హల్లెలూయా. ఎందుకని? ఆ వాక్యము తెలుసు కానీ ఆ వాక్యాన్ని పట్టుకోవట్లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని పట్టుకునేటట్టుగా చేస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. పాపం విషయం ఒప్పించడం అంటే ఏంటిదంటే కనుక మరి ఆ వాక్యాన్ని మరి దేవుని మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పిన ఆ వాక్యాన్ని
మరి పట్టుకునేలాగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని అనుసరించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇదే మరి పాపం విషయం ఒప్పింపజేయడము. హల్లెలూయా. మరి నీతి విషయం ఒప్పింపజేయడం, మరి నీతి విషయం ఒప్పింపజేయడము, మరి మరి నీతిని గురించి ఒప్పింపజేయడం అంటే ఏంటిది? ఇప్పుడు మనం అందరం కూడా మరి నీతిమంతులము. ఏ రకంగా నీతిమంతులము? మరి యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు కాబట్టి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాము కాబట్టి హల్లెలూయా. మరి ఇప్పుడు మనం దేవుని దృష్టిలో మనం ఏంటిది? నీతిమంతులము. హల్లెలూయా. సో ఇది మరి పరిశుద్ధాత్ముడు నీతిని గురించి ఒప్పిస్తాడు. హల్లెలూయా. మరి తీర్పుని గురించి ఏమి ఒప్పిస్తాడంటే కనుక మరి యేసు ప్రభు చెప్పాడు కదా. ఈ ఒక వచనం కూడా నేను చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 18, 19 2 వచనాలు చదవండి ఎవరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18, 19. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు మరి తీర్పుని గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడంటే అది ఏం తీర్పు? ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న తీర్పే. హల్లెలూయా. మరి మరి నమ్మని వానికి మరి ఏమైపోయిందంటే ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డదంట. హల్లెలూయా. మరి ఆ తీర్పు ఏంటిదంటే ఆ తీర్పు మరి ఇక్కడ ఆ తీర్పు ఏంటిదని చెప్తున్నాడు ఇక్కడ 19వ వచనంలో. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అదే మరి నమ్మని వారికి దేవుడు తీర్చిన తీర్పు అంట. హల్లెలూయా. ఈ తీర్పును గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మరి ఎలా ఒప్పిస్తాడు? మరి ఏం బోధిస్తాడు అంటే కనుక యేసు ప్రభు ఏం చెప్పాడు? మరి నా వాటిలో నువ్వే తీసుకొని మరి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అంటే మరి వాక్యములో బైబిల్లో ఏదైతే రాయబడిందో, దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదే పరిశుద్ధాత్ముడు ఎత్తి హల్లెలూయా మరి అదే బోధించి ఆ మాటలు నీ మైండ్లో కూర్చుండిపోయేలాగా చేస్తాడు. హల్లెలూయా. అదే మరి పరిశుద్ధాత్ముడు ఒప్పించడం అంటే అదే. హల్లెలూయా. మరి పాపం అంటే ఏంటిదో మరి వాక్యంలో నుంచే తీసుకొని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. నీతి అంటే ఏంటిదో మరి వాక్యంలో నుంచే తీసుకొని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హల్లెలూయా. మరి తీర్పు మరి ఎలాంటిదో మరి వాక్యంలో నుండే పరిశుద్ధాత్ముడు తీసుకొని బోధించి ఏం చేస్తాడంటే నీకొక మరి దృఢమైన విశ్వాసం కలిగజేస్తాడు. హల్లెలూయా. మరి పాపం అంటే ఇది, నీతి అంటే ఇది. మరి దేవుని యందు విశ్వాసం ఉంచని వానికి ఇలాంటి తీర్పు కలుగుతుంది అన్న మరి ఒక దృఢ విశ్వాసాన్ని పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు. అదే మరి పరిశుద్ధాత్ముడు మరి ఒప్పింపజేయడం అంటే. హల్లెలూయా. మరి తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. హల్లెలూయా. అంటే సంపూర్తిగా అన్నిటినీ నీకు బోధిస్తాడు. హల్లెలూయా. సత్యమైన వాటిని అన్నిటిని కూడా హల్లెలూయా మరి నీకు బోధించి మరి నిన్ను ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మని చేత సర్వసత్యంలోనికి నడిపింపబడడమే ఏంటిదంటే కనుక పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ చేత సర్వసత్యంలోనికి నడిపింపబడినప్పుడే నువ్వు ఏమవుతున్నావు? రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మరి దేవుని బిడ్డవు అవుతున్నావు, దేవుని కుమారుని అవుతున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమార్తెవు కావాలంటే పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. పరిశుద్ధాత్ముడు మరి ఎలా నడిపిస్తున్నాడు? దేంట్లోకి నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే కనుక సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి ఎలా నడిపిస్తున్నాడు? మరి యేసు ప్రభు బోధించిన దాన్నే హల్లెలూయా మరి వాక్యాన్ని తీసుకొని మరి మనం బోధిస్తూ సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు, నీతి గురించి ఒప్పింపజేస్తున్నాడు, తీర్పు గురించి ఒప్పింపజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే మరి
మరి పరిశుద్ధాత్ముడు మరి ఎప్పుడు మరి మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. అంటే కనుక పరిశుద్ధాత్మతో మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడే. హల్లెలూయా. నువ్వు మొదలు మారు మనసు పొంది వాటర్ బ్యాప్టిజం తీసుకొని ఆ తర్వాత పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడే. హల్లెలూయా. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ బ్యాప్టిజం నాకు అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించుమని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడే హల్లెలూయా మరి దేవుడు మరి నిన్ను నడిపించడానికి మరి నీకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ బ్యాప్టిజము నువ్వు తీసుకున్నావు అనడానికి గల రుజువులు ఏంటంటే కనుక 9 ఆత్మఫలాలు. హల్లెలూయా. మరి గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో మరి పౌలు భక్తుడు 9 ఆత్మఫలాలు చెప్పాడు కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, హల్లెలూయా మరి దయాలత్వం, ఇలాంటి మరి 9 ఆత్మఫలాలు చెప్పాడు కదా. హల్లెలూయా. ఆత్మఫలాలు ఏంటంటే కనుక పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నాడు. హల్లెలూయా. లేకపోతే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు అనడానికి అవి రుజువులు. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు మరి ఆత్మ సంబంధమైన క్రియలను, దేవుని క్రియలను ఆత్మ ఫలాలు అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆత్మ ఫలాలు అన్నాడంటే కనుక నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడితే అవి నీలో కనబడతాయి. హల్లెలూయా. నువ్వు సపరేట్గా నువ్వు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడితే చాలు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే చాలు. హల్లెలూయా. నీలో ఆటోమేటిక్గా ప్రేమ కలిగిపోతుంది, ఆటోమేటిక్గా విశ్వాసం కలిగిపోతుంది, ఆటోమేటిక్గా దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం అంటే మరి తగ్గింపు మరి కలుగుతుంది. హల్లెలూయా. మరి నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు అవి నీలో కనబడతాయి. కాబట్టి మరి అవేంటిది ఆత్మఫలాలు అని చెప్పి పౌలు భక్తుడు చెప్పాడు. హల్లెలూయా. మరి నువ్వు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకున్నావు అనడానికి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడ్డావు అనడానికి రుజువులు ఏంటివి? ఆత్మ ఫలాలే. హల్లెలూయా. మరి చాలామంది మరి పొరపడుతూ ఉంటారు చాలామంది. హల్లెలూయా. మరి చాలామంది పరిశుద్ధాత్ముడు మరి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మరి నాలో ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు అని చెప్పి మరి చాలామంది అనుకుంటారంటే కనుక ఆత్మవరాలు ఉన్నప్పుడు అని అనుకుంటారు. హల్లెలూయా. చాలామంది ఆత్మవరాల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే ఆత్మవరాలు ఉంటేనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పి నమ్ముతారు. హల్లెలూయా. కానీ అది కానే కాదు. హల్లెలూయా. దేవుడు ఆత్మవరాలు అనేవి ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు మరి గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఆత్మవరాలనేమో వరాలు అన్నాడు పౌలు. హల్లెలూయా. ఆత్మక్రియలను ఫలాలు అన్నాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఫలాలు అంటే ఏంటిది? అవి కనబడేటివి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడినప్పుడు ఆ ఫలాలు కనబడతాయి. హల్లెలూయా. ఈ వరాలు ఏంటంటే కనుక మరి దేవుని రాజ్య విస్తరణలో మనం అందరం కూడా పాలుభాగస్థులం కావడం కోసమే దేవుడు వరాలు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే మరి వరాలు ఉంటేనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నది కాదు. హల్లెలూయా. ఎందుకంటే కనుక మరి యేసు ప్రభు మరి ఆత్మవరాలు కలిగి మరి అద్భుతాలు చేసిన వారిని కొంతమందిని యేసు ప్రభు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగని పోండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, నీ నామమున మేము అద్భుత కార్యాలు చేశాము కదా, ఆశ్చర్య కార్యాలను చేశాము కదా, నీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టాము కదా, ఇప్పుడు ఎట్లా మరి మరి మీరెవరో నేను ఎరగని పోండి అని చెప్పి ఎట్లా చెప్తున్నావు అని చెప్పి మరి అన్నారు యేసు ప్రభుని. అయితే యేసు ప్రభు మీరెవరో నాకు తెలియదు, పోండి, మీరు అగ్నిగుండానికి వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి అద్భుతాలు చేసిన వారిని ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నాడు? హల్లెలూయా. మరి దేవుడు అవి కాలి వరాలు మాత్రమే. హల్లెలూయా. ప్రైజ్. పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటే కనుక వరాలు మాత్రమే కాదు, ఫలాలు కూడా కనబడేవి. ప్రైజ్. హల్లెలూయా. మరి దేవునికి అక్కడ మరి ఫలాలు కనబడట్లేదు. హల్లెలూయా. వరాలు కనబడుతున్నాయి కానీ ఫలాలు కనబడట్లేదు. హల్లెలూయా. అంటే మరి ఫలాలు లేవంటే వాళ్ళలో ఎవరు లేనట్టు, పరిశుద్ధాత్ముడు లేరు. వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే కనుక ఆటోమేటిక్గా ఏం కనబడతాయి? ఫలాలు కనబడతాయి.
హల్లెలూయా. దేవునికి కావాల్సింది నీ వరాలు కాదు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏంటిది? నీలో నుంచి ఫలాలు. హల్లెలూయా. నీలో ఫలాలు కనబడ్డప్పుడే దేవుడు నువ్వెవరో నాకు బాగా తెలుసు అంటాడు. హల్లెలూయా. నీలో ఫలాలు కనబడకపోతే కనుక నువ్వు గొప్ప కార్యాలు చేసినా కానీ, అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? కొండలను పెగిలించగల గొప్ప విశ్వాసం కలిగిన వాడినైనా కానీ, మరి ఆ దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా, కొండలను పెగిలించే గొప్ప విశ్వాసం కలిగిన వాడిని అయినా కానీ ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థులను అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత గొప్ప ఆత్మవరాలు కలిగి ఉన్నా కానీ ఫలాలు లేకపోతే కనుక మరి వ్యర్థమే. ప్రైజ్ హల్లెలూయా. సో అంటే మరి ఈ వరాలు అనేవి ఖాళీ దేవుని రాజ్య విస్తరణ కొరకు మాత్రమే ఈ వరాలు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అంతేగాని ఈ వరాలు అనేటివి మరి పరిశుద్ధాత్ముడు ఉండడానికి రుజువు కాదు. ప్రైజ్ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉండడానికి రుజువు ఏంటిదంటే ఫలాలు మాత్రమే. హల్లెలూయా. నీలో ఆ ఫలాలు కనిపించినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నానని చెప్పి నువ్వు అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. నీలో ఆ ఫలాలు కనిపించినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నానని చెప్పి నువ్వు అర్థం చేసుకోవచ్చు. ప్రైజ్ హల్లెలూయా. సో అంటే మరి నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం నువ్వు పొందుకోవాలి, మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలంటే నువ్వేం చేయాలి? మొదలు మారు మనసు పొందాలి. హల్లెలూయా. మరి అంటే మరి అంత ముందుకు నువ్వు చేసిన మరి పాపాలన్నిటిని బట్టి కూడా క్షమాపణ కోరి మరి ఆ శరీర క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. హల్లెలూయా. మరి విడిచిపెట్టి వాటర్ బ్యాప్టిజం తీసుకొని ఆ తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు. హల్లెలూయా. అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మరి మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. పాపం విషయంలో ఒప్పింపజేస్తాడు, మరి నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపజేసి సర్వసత్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. మరి అప్పుడు మనం సంపూర్తిగా దేవుని కుమారులుగా మార్చబడతాము. అప్పుడు యేసు ప్రభు వస్తాడు. హల్లెలూయా. మరి అప్పుడు మరి సృష్టి యావత్తు మరి శాపం నుంచి కూడా మరి విడుదల పొందుకుంటుంది. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం కలిగిన మా ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, దేవా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి, దేవా మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజము మరి పరిశుద్ధాత్మతో మరి బ్యాప్టిజము మరి ఎంత ప్రాముఖ్యమైందో మరి ఎందుకు తీసుకోవాలనో ప్రభా యేసు తండ్రి నువ్వు బోధించావు ప్రభా యేసు తండ్రి. నీకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, మరి మేము మారు మనసు పొంది ప్రభా యేసు తండ్రి వాటర్ బ్యాప్టిజం తీసుకొని ప్రభా తండ్రి, మరి ప్రభా యేసు తండ్రి, మరి పరిశుద్ధాత్మ కొరకు మేము ప్రార్థన చేసినప్పుడే తండ్రి దేవా యేసు, ఇదిగో ప్రభా తండ్రి, మరి నీవు పరిశుద్ధాత్మతో తండ్రి మరి బ్యాప్టిజం ఇస్తావు ప్రభా యేసు తండ్రి. పరిశుద్ధాత్మ చేత సర్వసత్యంలో నువ్వు నడిపిస్తావు ప్రభా యేసు, ఇదిగో తండ్రి, మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత సర్వసత్యంలో నడిపిస్తామో ప్రభా యేసు తండ్రి, యేసు, ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి అప్పుడు మేము కుమారులంగా తండ్రి మరి సంపూర్తిగా నీ కుమారులంగా మార్చబడతాం ప్రభా. ఎప్పుడైతే తండ్రి మరి మేము సంపూర్తిగా నీ కుమారులంగా మార్చబడతామో అప్పుడు సృష్టికి యావత్తు కూడా మరి శాపం నుంచి విడుదల కలుగుతుంది ప్రభా. కాబట్టి ప్రభా యేసు తండ్రి, యేసు, ఇదిగో ప్రభా, మరి మేము సంపూర్తిగా నీ స్వరూపంలోనికి మార్చబడాలి, మరి నీ కుమారులంగా మార్చబడాలంటే ప్రభా యేసు తండ్రి, యేసు, ఇదిగో ప్రభా తండ్రి, మరి మాకు పరిశుద్ధాత్మ బ్యాప్టిజము కావాలి ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తండ్రి యేసు, ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా మరి మారు మనసు పొంది తను మరి ఇంతవరకు ప్రభా యేసు, ఇదిగో తను మరి ప్రభా యేసు తండ్రి, మరి వారు చేసిన మరి పాపాల నిమిత్తము తను మరి నీ దగ్గర క్షమాపణ కోరి ప్రభా యేసు తండ్రి దేవా మరి మారు మనసు పొంది తండ్రి, ఇదిగో ప్రభా మరి ఇంతవరకు వారు కలిగి ఉన్న మరి ఆ శరీర క్రియలను విడిచిపెట్టి ప్రభా యేసు తండ్రి యేసు, ఇదిగో ప్రభా తను మరి నీ కొరకు జీవించడానికి ప్రయత్నిస్తూ ప్రభా యేసు తండ్రి
ఏసైదుగు ప్రభా మరి వాటర్ బ్యాప్టిజం తీసుకొని ప్రభా ఏసైదుగు తండ్రి దేవ మరి అందరు కూడా ప్రభా తను మరి పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం తీసుకునిలాగున ప్రభా తను మరి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏసై తండ్రి దేవా. ఇదిగో తను మరి ఇక్కడ వారందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.